హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. సోషల్ మెథడాలజీలో కొన్ని బిట్స్ చూద్దాం. 1. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఏ సంవత్సరంలో రూపొందించారు? 2009. 2. విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని నిర్దేశించిన వారెవరు? పైవన్నీ 1. ఎన్సిఎఫ్ 2005, 2. ఆర్టీఈ 2009, 3. ఎస్సిఎఫ్ 2011. 3. విద్యార్థి చేరుకోవలసిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏవి? ఆశయాలు. ఒక సాధారణ ప్రకటన రూపములో ఉన్న అంశము పదము ఏది? లక్ష్యము. సాధారణ ప్రకటన కానిది ఏది? లక్ష్యాలు. సాధారణ ప్రకటనలు ఆశయాలు, ఉద్దేశాలు, స్పష్టీకరణలు. 6. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికావేత్తలు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటన లక్ష్యాలు అని పేర్కొన్నవారు ఎవరు? 3. 1. ఆర్న్స్టీన్, 2. హాన్కాన్స్. 7. సమర్థవంతముగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితముగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యము పరమావధి అని అన్నది ఎవరు? గ్రోన్లాండ్. 8. ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపములో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్నవారు ఎవరు? విలియం డి రోమే. 9. లక్ష్యాలు అనేవి డాష్గా ఉంటాయి. పైవన్నీ 1. ఆచరణీయముగా, 2. ఆమోదయోగ్యముగా, 3. సాధించగలిగేవిగా. 10. ఆశయాలు లక్షణం కానిది, తప్పక సాధించబడుతుంది. ఆశయాలు కానిది తప్పక సాధించబడుతుంది. ఆశయాల లక్షణము పరిమితి విశాలముగా ఉంటుంది. దీర్ఘకాలిక సాధితాలు ఒక మార్గదర్శక సూత్రము. 11. ఉపాధ్యాయుడికి తరగతిలో అంతగా ఉపకరించని అంశం ఏది? ఆశయము. 12. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల ఎంపికకు సహకరించేవి ఏవి? లక్ష్యము. 13. సాంఘిక శాస్త్ర అభ్యసన యొక్క ఆశయము ఏది? 1. భౌగోళిక, సామాజిక పరిసరాల గురించి తెలుసుకోవడం. 2. సామాజిక సమర్థతను పెంపొందించడం. 3. పౌరసత్వ విలువలను అభివృద్ధి పరచడం. ఆన్సర్ వచ్చి పైవన్నీ 14. సాంఘిక శాస్త్రము యొక్క అధ్యయనములో గల ప్రధాన అంశం ఏది? మానవ సంబంధాల పెంపు. 15. సమాజ శ్రేయస్సు కోసం త్యాగనిరతిని పెంపొందింపచేసుకోవడం ఏ శాస్త్రం యొక్క ఆశయము? సాంఘిక శాస్త్రము. 16. సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలలో ఒకటి కానిది ఆర్థిక స్తోమతను కలిగించడం. సాంఘిక శాస్త్ర ఆశయాలు
న్యాయకత్వ లక్షణాలు పెంపొందించడం, మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం, పర్యావరణ అవగాహన పెంపొందించడం. 17 వ్యక్తిలో ప్రవర్తనా రీతులలో వచ్చే మార్పులను ఏమంటారు? విలువ అంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.